దాన్ని క్రియ ద్వారా చూడడమే ఉచితం. పుస్తకం చూస్తే ఏమవుతుంది? క్రియే యజ్ఞం, క్రియే సత్యం, తక్కినదంతా మిథ్య. ఈ యజ్ఞం అందరూ చెయ్యాలి, అందరికీ తగినది. మనస్సు త్రాణ తాలూకు అవస్థకు మంత్రమని పేరు. మ్లేచ్ఛుడంటూ ఎవడూ లేడు, మనస్సే మ్లేచ్ఛ. నారాయణుడు అన్ని ఘాటాల్లోనూ అంటే దేహాల్లోనూ విరాజిల్లుతున్నాడు. ఎవరూ ఏదీ చెయ్యరు, అన్నీ భగవంతుడే చేస్తాడు. జీవుడు ఉపలక్ష్యమాత్రుడు. ఆ గురు భగవానుడి వైపు గురి నిలపడానికి విధిపూర్వకంగా ప్రయత్నించండి. ఇందులోనే మంగళం ఉంది. ఆత్మే గురువు. మనస్సుకున్న ఈ బలంతోనే క్రియ చెయ్యవలసి ఉంటుంది. నా వారు ఎవరూ లేరు, నేను ఎవరివాణ్ణి కాను. ఒకనాడు అందరూ నిశ్చయంగా అన్నీ విడిచిపోవలసి వస్తుంది. ఆ రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో నిశ్చితంగా లేదు. లోకులు నిశ్చితంగా ఉంటారు, కానీ ఆ అవస్థ అకస్మాత్తుగా వచ్చినప్పుడు అందరూ అయ్యో అయ్యో అంటూ వాపోతారు. అందుచేత గురుని స్థిరం చేసుకొని అందరూ ఆ అవస్థ మీద దృష్టి పెట్టుకోవడం ఉచితం. నిజానికి ఆయన కోసం ప్రాణంలో క్రందన లేనట్లయితే ఆయన్ని అంతరంగంలోకి పిలవడానికి శక్తి రాదు. అవ్యయుడు అవినాశీ అయిన గురువే అహేతుకమైన ప్రేమ భక్తికి ఉదాహరణ. ఆయన ఎప్పుడూ అందరికీ అతి దగ్గరలో ఉన్నవాడు. అయినా కూడా ఆయన్ని అన్వేషించడానికి ప్రయత్నం ఏదీ జరగడం లేదు. ఇది మంచిదేనా? అది జీవుడు తెలుసుకోడు. తెలుసుకుంటే శివుడే అయిపోతాడు. మంచి ఏమిటి అనేది తెలుసుకోకపోతే కొంతకాలానికి మంచి చెడ్డలు ఏర్పడతాయి. క్రియకు పరావస్థ తరువాత ఏ అవస్థలో అంటే కర్మాతీత అవస్థలో ఊపిరి తీసుకోవడానికి విడవడానికి కోరిక స్వతహా ఉండదో దానిమీదే మనస్సును కేంద్రీకరింపజెయ్యాలి. ఆ అవస్థనే కృష్ణపదం అంటారు. అదే కృష్ణుడి స్వరూపం. కృష్ణ శబ్దానికి అర్థం కూడా అదే. దానంతటా అది ఏర్పడుతూ ఉంటే శ్వాస ప్రశ్వాసల నివృత్తి అవస్థే స్థిర ప్రాణరూప జీవన కృష్ణుడు. ఏకాంతంగా అంటే గోపనంగా సాధన చేసేవాళ్లే గోపులు. గోపి శబ్దానికి అర్థం కూడా అదే. గోపిక తన శరీర రూపమైన బృందావనంలో ఈ జీవన కృష్ణుడి ప్రకాశ రూపమైన ఆగమనం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. గురుకృప లేనిదే ఇది జరగదు. గురువు ఆజ్ఞానుసారంగా పనిచేసిన మీదట దానంతటా అదే కోరకుండానే ప్రాప్తమవుతుంది. ఇందువల్లనే గురువాక్యాన్ని దృఢంగా మన్నించి గురువు ఉపదేశం ప్రకారం తన స్థిర ప్రాణంలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి. గురువాక్యం మీద విశ్వాసం ఉంచి పనిచేసిన మీదట ఒకనాడు అది ప్రత్యక్షం అవుతుంది అన్నది తప్పకుండా నిశ్చితమైన విషయం. మనస్సులో బలం లేనప్పుడు ఎక్కడ ఉంటే మనోబలం కలుగుతుందో అక్కడ ఉండాలి. అక్కడే ఉండి క్రియ చెయ్యడం ఉచితం. భయంతో క్రియ చెయ్యడం వల్ల ఫలితం రాదు. ఆ క్రియ ద్వారా తనకు రక్ష కలగదు. క్రియ చెయ్యడం వల్లనే తనకు రక్ష చేకూర్చుకోవడానికి వీలవుతుంది. క్రియావంతుడికి భోజనం పెట్టండి. క్రియావంతుడికి భోజనం పెట్టి తృప్తుణ్ణి తృష్టుణ్ణి చేసిన మీదట దేవతలకు కూడా తృప్తి తృష్టి కలుగుతాయి. క్రియావంతుడే దేవత. దేవతలందరూ క్రియ చేస్తూనే ఉన్నారు. ఈ దేహంలోనే ముక్తి పొందడానికి విధిపూర్వకమైన క్రియ చెయ్యాలి. అప్పుడే గురుకృపను ప్రార్థించవలసింది అదే అవుతుంది. కేవలం సుఖము దీర్ఘాయువు కలిగితే చాలు, ముక్తి అక్కర్లేదు అంటూ చెప్పేవన్నీ అబద్ధాలు. వాటి కోసం వీళ్ళు ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ అవి జరగవు.